పాయింట్ ఏంటంటే వాట్ అబౌట్ అసెస్మెంట్? అసెస్మెంట్ సంగతి ఏంటి? గుర్తుపెట్టుకోండి, అసెస్మెంట్ మస్ట్ బి సింపుల్. అసెస్మెంట్ మస్ట్ బి సింపుల్. ఇట్ డజంట్ మీన్ ఈజీ. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. వాడు ఒక్కాలని చెప్పాడు, ఆండ్రియా స్లైషర్ అని, పిసాకి మొత్తానికి వాడే ప్రథమ కారణం వాడే. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషనిస్ట్ ఇన్ ద వరల్డ్ నౌ. అసైన్మెంట్స్ మస్ట్ బి సింపుల్, ఇట్ డజంట్ మీన్ ఈజీ అన్నాడు పక్కాగా. పాత పద్ధతిలో లాగా పంచపాండవులు అందరూ A5, B3, C2, D4 కాదు. ఆ రకమైన క్వశ్చన్స్ ఈజీ. అట్లా అని నువ్వు ఫస్ట్ దీన్ని చేసి తర్వాత దాన్ని చేసి దాన్ని దీంట్లో పెట్టి దీన్ని దాంట్లో పెట్టి అనే కాంప్లెక్స్ ప్రాసెస్ కూడా వద్దు. చాలా క్లియర్గా అసెస్మెంట్కి సంబంధించిన వరకు సింపుల్గా ఉండాలి. ఎందుకు అసెస్మెంట్? అసలు అసెస్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఫీడ్బ్యాక్. అంతే కదా. నీ పర్పస్ నెరవేరిందా లేదా అనే కదా అసెస్మెంట్. లెర్నింగ్ అవుట్కమ్ వచ్చిందా లేదా అనే కదా. ఆ ఫీడ్బ్యాక్ ఎట్లా తీసుకోవాలనే దాంట్లో తెలివితేటలు ఉండాలి. కానీ అసెస్మెంట్ని మనం కాంప్లెక్స్ చేయాల్సిన పని లేదు. వాడు సింపుల్గా ఉండాలి. దానికోసం ఏం చేయాలి అని అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, అసెస్మెంట్ కంటే కూడా నన్ను అడిగితే ఫీడ్బ్యాకే మనకి ముఖ్యం. ఇప్పుడు అసలు వాడు పని అంటూ చేయాలి, అది ఇంపార్టెంట్. వాడు నిరాకరిస్తే మీరేం చేయలేరు. వాళ్ళు ఆన్లైన్లో కూర్చొని నిన్న కుదరలేదు టీచర్ అనుకోండి, మీరు చేసేది ఏం లేదు. అట్లనా రేపు చేయాలంటే తప్ప మీరేం చేయగలుగుతారు? వాడు నిన్న కుదరలేదు టీచర్ అంటే అసలు మాట్లాడతారు, అందులోనే ఉంటాడు, ఆన్లైన్లోనే మాట్లాడతారు. ఆ కేటగిరీ చాలా ఉంటుంది మన దగ్గర. ఈజ్ దేర్ బట్ ఈ డజంట్ ఓపెన్ హిస్ మౌత్, బట్ నోరు తెరవడం. ఇటువంటి నోరు తెరవని వాళ్ళందరికీ మీరు ఒక ఎటికెట్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఆన్లైన్ ఎటికసీ అంటాం మనం దాన్ని. ఆన్లైన్ ఎటికసీ ఏంటి? మనం మామూలుగా ఇంటికి వచ్చి నమస్కారం అని అంటే మన ఆటోమేటిక్ అవతల ఏం చేస్తాడు? నమస్కారం అంటాడు, అంతే కదా. రోడ్డు మీద కనపడగానే నమస్కారం అనగానే అవతల ఏం చేస్తాడు? నమస్కారం పెడతాడు, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఎటికసీ అది. ఆన్లైన్ ఎటికసీ నేర్పాలి పిల్లలకి. అదేంటి అంటే, నువ్వు ఆన్లైన్లో ఉన్నావు, నీ పేరు పిలిచినప్పుడు నువ్వు రెస్పాండ్ కావాలి. సైలెంట్గా ఉండకూడదు. సైలెంట్గా ఉంటే వాల్యుబుల్ టైం లాస్ అవుతున్నాం మనం. ఇది వాల్యుబుల్ టైం ఇది. 40 నిమిషాల్లో క్లోజ్. నువ్వు ఆగమన్నా ఆగను, నేను ఆగమన్నా ఆగను, కనెక్షనే ఎగిరిపోతుంది ఆడ. మళ్ళీ ఇంకో క్లాస్ ఏదో స్టార్ట్ అవుతే నువ్వు ఇంకెటో పోవాలి, వాడిటో పోవాలి కదా. దేర్ ఇస్ నో క్యాప్టివ్ ఆడియన్స్. ఇక్కడ ఎవరు బంధించబడలేరు. యు ఆర్ నాట్ టైడ్ అండ్ ఈజ్ నాట్ టైడ్. కాబట్టి మీరు ఆ ఎటికసీని నేర్పాలి. వాళ్ళ ఆన్లైన్ ఎటికసీని నేర్పాలి పిల్లలకి. టీచర్ రాము అనగానే ఎస్ అనే పద్ధతిని నేర్పాలి. అది రాదు, వెంటనే రాదు. అది ఎక్కడొస్తుంది? ఇట్లా ఆన్లైన్ ఎటికసీ ఉంది, మీరు స్పందిస్తే ఈ లాభం జరుగుద్ది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పొచ్చు. మీరు ఒకవేళ డైరెక్ట్గా చెప్పలేకపోతే విడిగా ఫోన్ చేసి చెప్పండి. మీ ఫ్రెండ్స్ నవ్వుతారు అనుకుంటే విడిగా ఫోన్ చేసి చెప్పండి, నా ఫోన్ నెంబర్ ఉంది కదా. అందరి ముందు చెప్పలేను అని అనుకుంటే కూడా చెప్పండి. అసలు ఇప్పుడు నో ప్రాబ్లం, మిగతా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడో ఉన్నారు, నువ్వు డైరెక్ట్గా చెప్పొచ్చు నీ ప్రాబ్లం నువ్వు అని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇన్హిబిషన్స్ వదులుకొని మాట్లాడటం మొదలు పెడతారు. ఆ మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు మీకు ఈజీ అవుతుంది. అందుకని ఎటికసీ ఆఫ్ ఆన్లైన్ లెర్నింగ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి ఖచ్చితంగా అందరూ. అప్పుడేమవుతుందంటే అసెస్మెంట్, ఫీడ్బ్యాక్ ఈజీ అవుతుంది. లేకపోతే యూ డోంట్ నో వెదర్ హీ హాజ్ అండర్స్టూడ్ ఆర్ నాట్. గతంలో అంటే మీకు క్లాస్ కొంచెం అర్థమైందని, కొంచెం అర్థం కాలేదని విషయం కదా. అసలు ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు మీకు, కంప్లీట్గా డార్క్ మీరు. అంటే మీ అసెస్మెంట్ పోవాలి. ఈ అసెస్మెంట్లో మన దగ్గర 2-3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ అసెస్మెంట్ దట్ వీ కండక్ట్ ఎవ్రీ సండే కండక్ట్ చేయడం మొదలుపెట్టాము. ఇప్పుడు రేపు సండే ఉంది ఎగ్జామినేషన్, అది ఉంది. అట్లాగే త్రూ వాట్సాప్ వాడు పంపేవి ఉన్నాయి. అట్లాగే సైన్స్ వాళ్ళకి వర్చువల్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, వర్చువల్ ల్యాబ్స్ ఉన్నాయండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళకి ఓపెన్ రిసోర్సెస్ ఉన్నాయి. ఆ రిసోర్స్లోకి వెళ్ళి
వర్చువల్ ల్యాబొరేటరీలో ఓపెన్ అయితే పిల్లలు ప్రయోగాలు ఇళ్లలో చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు? ఇక్కడి నుంచే చేస్తాడు. దీన్ని పొటాషియం క్లోరైడ్ని ఇట్లా తీసుకొని పోయి ఆ పిపెట్లో పోస్తాడు. అటు పక్క నుంచి ఇంకొక సోడియం తీసుకొచ్చి దీంట్లో కలుపుతాడు. కలర్ వచ్చిందా లేదా చూసుకుంటాడు. వర్చువల్ ల్యాబొరేటరీ అంటే అంతే కదా. తప్పుపోయినా పర్వాలేదు, మళ్ళీ ఇంకోటి చేస్తాడు. స్క్రూ గేజ్ని ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయాలి. వర్చువల్ ల్యాబొరేటరీలో అదే. వర్చువల్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ఓపెన్ రిసోర్స్లో అందుబాటులో ఉన్నాయి. మీ క్లాసులో మీ సిలబస్లో ఉంటేనే చేయండి. ఇప్పుడు కొత్తగా లేకపోయినా చేయమని నేను చెప్పట్లా. సిలబస్లో ఈ ఎక్స్పెరిమెంట్ ఉంది, ఈ ఎక్స్పెరిమెంట్ నాకు వర్చువల్ ల్యాబొరేటరీలో అందుబాటులో ఉందా లేదా. సోషల్ స్టడీస్లో మ్యాప్ పాయింటింగ్ ఉంది. మ్యాప్ పాయింటింగ్ సంబంధించి నేషనల్ జియోగ్రఫిక్ లైబ్రరీలో ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్ రిసోర్సెస్ మీద అసైన్మెంట్స్ ఉన్నాయి. తీసుకొని నాకు సంబంధించిన ఒక దాంట్లో ఉందా లేదా తెచ్చుకోండి. తెచ్చుకొని దాంట్లో పెట్టండి. పెడితే మీకు అర్థం అవుతుంది. నువ్వు పెట్టినానా అని అనగానే వాడు యూ హ్యావ్ టు షో ఇట్. వాడి స్క్రీన్ మీద కూడా పోయింది ఎక్సర్సైజ్. ఢిల్లీ చూపెట్టమంటే చూపెట్టాలి వాడు ఖచ్చితంగా. అప్పుడు లైన్ గీయమంటే గీయాలి వాడు మన కళ్ళ ముందు. అర్థమైందా లేదా తెలుసు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్స్ ని కొంచెం పద్ధతిగా ఇవ్వాలి. ప్రాజెక్ట్ వర్క్స్ కీలకంగా పోతున్నాయి రేపు. ప్రాజెక్ట్ వర్క్లు కొంత మేరకు మన స్కూల్లో వాటిని నేను రెగ్యులేట్ చేశాను. కొంత క్రియేటివ్గా ఇవ్వడానికి నేను కొన్ని పద్ధతులు టిక్ చేశాను. లాంగ్వేజెస్ వర్క్ చేసినట్టున్నాను, అన్నిటినీ చేశాను. మరి కొన్నిటిని చేశాను. అదే ఇప్పుడు జరగబోయేది కూడా అదే. ప్రాజెక్ట్ వర్క్ల ద్వారా ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ వాడికి బాగా ఎక్కిందా లేదా అని అర్థమవుతుంది మనకి. రేపు పెన్ అండ్ పేపర్ టెస్ట్ పెట్టుకోనియండి వాడిని. ఎట్లాగో పెన్ అండ్ పేపర్ టెస్ట్ పెడతారు. మళ్ళీ గవర్నమెంట్ అంత తొందరగా ఏం అప్డేట్ కాదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పెండ్ ఈవెన్ పెన్నీ ఆల్సో. ఎక్స్ట్రా పెన్నీ కూడా ఖర్చు పెట్టదు. మొన్న మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ దగ్గరికి పోయి ప్రైవేట్ మేనేజ్మెంట్స్ బాగా సఫర్ అవుతున్నాయి, ఏమన్నా కొంచెం జీతాలకి వాళ్ళకి 3 నెలలు మీరు సర్దుబాటు చేస్తే మేము మీకు నిదానంగా ఇస్తామని చెప్పి మేము అడిగినాం. ₹1 కూడా అడగొద్దు, మీరు డబ్బులు లేని వారాలు ఏమన్నా ఉంటే మాట్లాడినది ఆవిడ క్లియర్గా. రెడ్డి గారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన కూడా ఇదే అంటారని తెలుసు గ్యారంటీగా నాకు. రేపు నెక్స్ట్ వీక్ ఉంది రమేష్ పొఖ్రియాల్ గారితో వీడియో కాన్ఫరెన్స్. ఖచ్చితంగా ఇదే అంటారు. ఏమన్నా అదృష్టం బాగుంటే చూద్దాం, అది వేరే సంగతి. కానీ ఇండియాలో అయితే లేదు. కొన్ని కంట్రీస్ నిజంగానే హ్యూజ్ ఎక్స్పెండిచర్ ఎడ్యుకేషన్ సెక్టర్ పెడుతున్నాయి. ఇప్పుడు ఈ అవసరం అని రిలీజ్ అయిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి పెడుతున్నాయి. మరి మన దగ్గర ఏంటి? మన దగ్గర ఈ ప్రైవేట్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న ఐలాండ్స్. ఈ ఐలాండ్స్ లో జరిగే కృషి వల్ల ఎక్సలెన్స్ పెరగాల్సిందే. ఈక్విటీ రాదు. కంట్రీలో ఈక్విటీ ఈజ్ లాస్ట్. గ్రేట్ ఇన్ఈక్వాలిటీస్ పెరగబోతున్నాయి. కరోనా వైరస్ అనేది మొట్టమొదటి అనుకున్నారు రాజుకైనా పేదకైనా ఒకే రకంగా వస్తుంది అనుకున్నారు. ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఈక్వలైజర్, బట్ ఇట్స్ ఏ గ్రేట్ డెవలపర్ ఆఫ్ డిస్పారిటీస్. ఇంకా పెంచింది ఇన్ఈక్వాలిటీస్ ని కరోనా. పేదవాళ్ళకే సఫర్ అవుతారు, ఇన్ఈక్వాలిటీసే పెరుగుతాయి. వీళ్ళకే జబ్బులు వస్తాయి, వీళ్ళే ఎక్కువ చచ్చిపోతారు, వీళ్ళకే చదువు కూడా పోతుంది రేపు గ్యారెంటీగా. జరగబోయేది అది. సో అందుకని ఈ అసెస్మెంట్కి సంబంధించిన దాంట్లో పక్కాగా వాట్సాప్ ద్వారా పంపుకోవటం ఒక పద్ధతి మీకు ఆల్రెడీ తెలుసు. వాట్సాప్లు తిరిగి తెచ్చుకోవటం ఒక పద్ధతి. మీరు ఫీడ్బ్యాక్లు తెచ్చుకోవటం ఒక పద్ధతి. ఎక్సర్సైజ్లు ఇచ్చుకోవటంలోనే ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వటం ఒక పద్ధతి. ప్రాజెక్ట్ వర్క్స్ క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా ఇవ్వండి. ఇప్పుడు మొన్న సోషల్ స్టడీస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వినిల్ గారు చెప్తే క్లాస్ విన్నా నేను కంప్లీట్గా. డొమినెన్స్ స్టేటస్ మీద నడిచింది టాపిక్ అంతా. సార్ ఆ డేట్స్ అన్ని ఆయన కళ్ళు మూసుకొని చెప్పగలడు డేట్లు. నాకేం దాని మీద ఆయన టాలెంట్ మీద డౌట్ లేదు. కళ్ళు మూసుకొని కూడా డేట్లు అన్ని ఆయన చెప్పగలడు. నిద్రలో అడిగినే చెప్తాడు డేట్లు. కానీ నా కంప్లైంట్ అక్కడ లేదు. ఆ తర్వాత ఏమైంది, తను చెప్పడంలో ఆ ప్రాసెస్ మీద నా కంప్లైంట్ ఉంది, ప్రోడక్ట్ మీద కంప్లైంట్ లేదు. ప్రోడక్ట్ ఓకే, ప్రోడక్ట్కి ఆయన మాస్టరే. ప్రాసెస్ దగ్గరే కంప్లైంట్గా చెప్పాను. తెలుగులో కూడా అదే చెప్పాను నేను. ప్రాసెస్ మీద నా కంప్లైంట్, ప్రోడక్ట్ మీద కంప్లైంట్ కాదని తెలుగు అందరికీ చెప్పాను అన్నమాట గట్టిగా. రేపు భవిష్యత్తులో నేను అందరికీ కొంతమందికి లింకప్ అవుదాం అనుకుంటున్నా. ఏదో ఒక టైంలో లింకప్ అయి ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ డిస్కస్ చేస్తాం. మళ్ళీ డీటెయిల్ ఫీడ్బ్యాక్. అసలు ఆడిటింగే పెట్టుకుందాం అనేది ఆలోచన నాకు. ఎవ్రీ 15 days ఒకసారి ఇండివిజువల్ ఆడిటింగ్. ఈ 15 రోజుల్లో మీ క్లాసులు ఎట్లా జరిగినాయి, దాని మీద మీ ఫీడ్బ్యాక్ ఏంటి, పిల్లల ఫీడ్బ్యాక్ ఏంటి,
నా అబ్జర్వేషన్స్ ఏంటి అనేది ఒక రివ్యూ మీటింగ్ లాగా దాన్ని ఒక సిస్టమటైజ్ చేస్తాం. మనం ఒక ప్రోటోకాల్స్ ఏర్పాటు చేద్దాం. దానికి ప్రోటోకాల్స్ ఏర్పాటు చేస్తే అది ఆ పద్ధతి నడుస్తూ ఉంటుంది. కొలాబరేషన్ అంతే ఏం లేదు. చెక్. డొమినెంట్ స్టేటస్ దగ్గరకు వచ్చేసరికి ఏమైంది, ఆ డొమినెంట్ స్టేటస్ లో నేను సార్ ఏమన్నాడు, రేపు ఎగ్జామ్ ముందు చదువుకున్నాను. నేను అంటున్నా అది కాదు. చదువుకోవాల్సిన వర్క్, రీడ్ అండ్ రైట్ అనే వర్క్ ఇంకా అర్థం లేదు ఇవ్వటం కొత్త రోజుల్లో. రీడ్ అండ్ రైట్, హీ నోస్ ఇట్, చైల్డ్ నోస్ ఇట్. వాడు కంపెల్ అయితే వాడే చదువుకుంటాడు, మీరు చెప్పక్కర్లా రీడ్ అండ్ రైట్ గురించి. మనం చెప్పకపోతే ఆమతముడు చదవడేమో సార్, ఏం బాగలేదు. రీడ్ అండ్ రైట్ అనే వర్క్ని ఫర్గెట్ అబౌట్ దట్. డూ సమ్స్, ఫర్గెట్ అబౌట్ దట్. మర్చిపోవచ్చు మీరు వాటిని. ఆ రకమైన పద్ధతిలో అసైన్మెంట్స్ ఇవ్వటాన్ని, ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వటాన్ని, హోంవర్క్ ఇవ్వటాన్ని మర్చిపోవచ్చు. యాక్టివిటీస్ పడాలి ఖచ్చితంగా. అదే దాని బదులు ఆయన తన ఓపెన్ రిసోర్సెస్లోకి వెళ్ళి లేదా తన గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి డొమినెంట్ స్టేటస్ని కొంచెం థ్రెడ్బేర్గా డిస్కస్ చేసినటువంటి 2-3 పట్టుకొని అవి అందజేసి పిల్లలకి, ఈ రిసోర్సెస్ మీరు చూడండి. లేదు ఒక డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ నువ్వు మెయిల్ ద్వారానో లేదా వాట్సాప్ ద్వారానో పంపి ఈ డాక్యుమెంట్ని చూడండి. అందులో చాలా పాయింట్స్ ఉన్నాయి డొమినెంట్ స్టేటస్ మీద. మోస్ట్ ఇంపార్టెంట్ నుంచి లెస్ ఇంపార్టెంట్ వరకు ప్రయారిటైజ్ చేసి రాసి నాకు పంపండి. దీని మీద డిస్కషన్ పెడదాం అనుకోండి. మరి కొత్తాడా ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అని ఎందుకు అనుకున్నావో చెప్పాలి వాడు. అంటే ఆ క్రమంలో ఏం చేస్తున్నాడు వాడు, డొమినెంట్ స్టేటస్ గురించి చదువుతున్నాడు వాడు. వచ్చినట్టేగా వాడికి. రేపు పబ్లిక్లో అడగబోయే క్వశ్చన్ ఏంటి, రైట్ ద పాయింట్స్ ఆఫ్ డొమినెంట్ స్టేటస్. అంతేగా. మీరు అదే క్వశ్చన్ చదవమన్నారనుకోండి, వాడు ఏం చేయాలి, ఆ టెక్స్ట్ బుక్కే చదవాలి. దానివల్ల ఉపయోగం లేదు. నీకు చదివి ఉండలేదో తెలియదు, అలాగే టీచర్ అంటాడు. కానీ నువ్వు వాడిని వర్క్ చేయమని, ప్రొడ్యూస్ చేయమన్నప్పుడు ఏమవుతుంది, నీకు చూపించాలి వాడు. నీకు వాట్సాప్లో పంపాలి, ప్రయారిటైజ్ చేసి పంపాలి. ఎందుకు ఇది ఫస్ట్ ప్లేస్లో పెట్టుకున్నావురా అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి వాడు. ఇంకా 9 నిమిషాలు ఉంది, అవగొడతాలేము మళ్ళీ దీన్ని, ఎందుకంటే మెన్షన్ ఈ వాటికి ఆపేద్దాం దీన్ని. ఇంకొక పాయింట్ ఉంది, యాక్చువల్గా తొందరగా క్లోడ్ చేస్తాను. సో ఇది ఒక రకంగా ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చుకోవడంలో అట్లా చేయమన్నాను. లేదు, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ఎ ఫ్రీడమ్ కంప్లీట్ సావరన్ స్టేట్ వర్సెస్ డెమోక్రటిక్ స్టేట్ రాయమనండి. లేదు, ద లిమిటేషన్స్ ఆఫ్ డొమినెంట్ స్టేటస్ మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి పిల్లాన్ని పంపమానండి. ఒక 4 స్లైడ్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లా చేయాలో స్కిల్ వాడికి నేర్పండి. మనం నేర్చుకోండి ముందు. మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం రావాలి మన అందరికి ఖచ్చితంగా. We must know how to present a topic through PowerPoint. PowerPoint ద్వారా చేయటం మనకి రావాలి గ్యారంటీగా. దట్స్ ఎ స్కిల్ టు బి ఎర్న్డ్. ఇప్పుడు ఎర్న్ చేయాలి. టూల్ కిట్స్లో అది ఒక ఆయుధం కావాలి మనందరికీ. PowerPoint ప్రజెంటేషన్ ఖచ్చితంగా రావాలి మనందరికి. అది నువ్వు వాడిని చేసి పంపమానండి. లేదు, ఒక వాయిస్ రికార్డ్ చేసి పంపమానండి. చాలా హ్యాపీగా చేస్తాడు. నీకు వాడికి పాఠం అర్థమైందో లేదో నీకు తెలుస్తుంది. అంటే collect the evidence of learning. Don't assume that he has learned. నేర్చుకున్నాడు అని మీరు అనుకోవద్దు. నేర్చుకున్నాడా లేదా సాక్ష్యాలు సేకరించండి. చాలా ఇంపార్టెంట్. అసెస్మెంట్, ఫీడ్బ్యాక్, ఎవిడెన్సెస్ వస్తేనే నమ్మండి. మీరు ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయడంలో మీరు చాలా తెలివిగా మీరు మీ తెలివితేటలు ఉపయోగించాలి. ఇక్కడ కూడా చాలా పిల్లలు మనకంటే స్మార్ట్ ఉంటారు. మీరు ఎంసీక్యూలో ఒక పేరా ఇచ్చి ఒక 10 బిట్లు ఇచ్చి వాట్సాప్ చేయండి అన్నారు అనుకోండి, అందులో ది క్లవరెస్ట్ బాయ్ వాడి దగ్గర నుంచి మిగతా 9 మంది లాగేస్తారు. 10 నిమిషాలు, 1 నిమిషంలో లాగేస్తారు. వాడు లాగేసి అందరూ బ్రహ్మాండం పంపుతారు. సార్ బాగా నేర్చుకున్నారు సార్ మన వాళ్ళు అని మీరు చెబుతారు నాకు. మీరు యూ విల్ బి ఫూల్డ్. మీరు ఫూల్ కాకుండా పిల్లల స్మార్ట్నెస్ చూసుకొని జాగ్రత్తగా వాడు తెలుసుకోవాలి.